ఒక మహిళకి పుట్టింటి వాళ్ళు ఇచ్చేటటువంటి సొమ్ముని స్త్రీధనం అంటారు. అంటే అమ్మాయి పేరున ఉండేటువంటి కట్నం వేరు. కట్నం అంటే అబ్బాయికి ఇచ్చేటటువంటిది, అది నేరం. బట్ అమ్మాయి పేరుతో ఇచ్చేటటువంటి ఆస్తిని స్త్రీధనం అంటారు. ఈ స్త్రీధనం వ్యవహారంలో కీలకమైనటువంటి తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు భార్యకు చెందిన స్త్రీధనం మీద భర్తకు ఎలాంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దాన్ని తీసుకున్నా దాన్ని తిరిగి ఆమెకు చెల్లించాల్సిన నైతిక బాధ్యత ఆయనపై ఉంటుందని చెప్పింది. భార్య తీసుకొచ్చిన నగలను అమ్మేసినందుకు ఆమెకు 25 లక్షలు చెల్లించాలని కేరళకు చెందిన ఓ వ్యక్తిని ఆదేశించింది. ఆ మహిళ 2009లో ఆ వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. పెళ్లి సమయంలో 89 సవర్ల బంగారు నగలను తీసుకెళ్ళింది. భర్త నగలను తీసుకున్నాడు, అమ్మేసి అప్పు కట్టాడు. ఆ తర్వాత గొడవలు రావడంతో భార్య ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. భర్త అత్త కలిసి తన నగలు అమ్మేశారని వాటి ఇప్పించాలని కోరింది. ఆమెకు అనుకూలంగా 2011లో ఫ్యామిలీ కోర్టు తీర్పిచ్చింది. దీని మీద అతడు హైకోర్టులో అప్పీల్ చేశాడు. బంగారాన్ని అమ్మేసినట్టు ఆమె నిరూపించలేకపోవడంతో దాన్ని ఇవ్వాల్సిన పని లేదని చెప్పింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మళ్లీ సదరు భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీని మీద విచారణ జరిపిన ధర్మాసనం స్త్రీధనం భార్యాభర్తల ఉమ్మడి ఆస్తి కాదని, దీని మీద భర్తకు హక్కు ఉండదని స్పష్టం చేసింది.